నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడతా ఉంది. ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా ఇలా జూబ్లీ హిల్స్లోనే కనబడతా ఉన్నారు. సో చాలా ప్రాంతాల నుంచి ఒక పక్కన కేంద్ర మంత్రులు బీజేపీ పార్టీని ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రులు సైతం కూడా జూబ్లీ హిల్స్లో తిష్టా వేస్తూ ఉంటే, ఈసారి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్లో గెలవాలన్నటువంటి పట్టుదలతోటి ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా జూబ్లీ హిల్స్లోనే తిష్టా వేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా తనకు సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలన్నటువంటి ఒక గట్టి ప్రయత్నం చేస్తూ ఉంది. గెలుపు అనేది ఈ రెండు ఏ పార్టీకి కూడా ఇప్పుడు ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి పార్టీల మధ్యలో పోటీ ఉన్నప్పటికీ ఎవరు గెలుస్తారనేది ఇప్పటివరకు కూడా మనం వన్ సైడ్గా చెప్పేటువంటి పరిస్థితులు లేదు. సో మాట్లాడదాం. మనతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తూ ఉన్నది మీకు? ప్రచారం చాలా బాగుంది, లోకల్గా మద్దతు ఉంది. అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్తున్నారు. అది సంతోషం. మేము పోయినప్పుడు ఏంటంటే మాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది కావాలి, అది కావాలి అడుగుతుంటుంటారు జనరల్గా. అలా కాకుండా మేము కాంగ్రెస్కి మద్దతు ఇస్తాం, కాంగ్రెస్కి ఓటేస్తాం. గెలిపించుకుంటే ఇంకా 3 సంవత్సరాలలో మరి డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వేరే వాళ్ళకి ఎవరికి వేసినా ఉండదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మాకు ప్రెజర్ లేదు, సంతోషంగా ఉంది. గెలుస్తాడని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం. ఇప్పటికే కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక రౌడీ షీటర్ కుటుంబాన్ని, ఒక రౌడీ షీటర్ని ఓడించండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఒకవేళ రౌడీ షీటర్ను ఓడిస్తేనే నియోజకవర్గం కానీ మరో పక్కన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలన్నా, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్నా కానీ ఖచ్చితంగా ఆ రౌడీ షీటర్ ఎవరైతే మీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన నిలబడ్డటువంటి నవీన్ యాదవ్ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. ఆయన చాలా పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం నేను ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చెప్తాను. మేము వెళ్తున్నప్పుడు గత 3 టర్ముల నుంచి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మాకు అంటే 12-13 సంవత్సరాల నుంచి పెట్టినటువంటి బాధలు మాకు ఎక్కువగా ఉన్నాయని చెప్పేస్తే ఎవరు రౌడీజం చేసినట్టుగా ఆ క్యాండిడేట్ రౌడీజం చేసిండా లేకపోతే ఇక్కడ ఈయన రౌడీజం చేసిండా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడికి వెళ్తున్నప్పుడు చెప్తున్నాం, మేము ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పెట్టినారు మాకు అని చెప్తా ఉన్నారు. సో దాని గురించి ఎక్కువగా డెప్త్గా ఇంకా వెళ్తే మంచిగా ఉండదేమో అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము వెళ్తున్నప్పుడు చెప్తా ఉన్నారు, మాకు కొన్ని బాధలు ఉన్నాయి, మాకు ఇబ్బంది పెట్టినారు అని చెప్పేసి. ప్రతి ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ కొంతమందిని ఇబ్బంది పెట్టినారు. మరి ఎవరు రౌడీజం చేసినట్టు కాదు. ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి మేము వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నప్పుడు మేము మద్దతు ఉంటుంది అని చెప్తున్నారు. మేము మద్దతు ఇస్తాం, గెలిపిస్తాం, మాకు డెవలప్మెంట్ చేసుకుంటామంటారు. కాబట్టి సంతోషం. అది ఎందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకే ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఉప ఎన్నికలలో చేయాల్సిన పరిస్థితి. ఎందుకు అంటున్నంటే ఇంకొక అభ్యర్థిని ఎవరిని గెలిపించినా కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ మద్దతు ఇస్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే తోటి పోతున్నట్లయితే ఎక్కువగా మరి డెవలప్మెంట్ అవుతుందా? ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అవ్వడానికి, కొట్లాడి తీసుకురావడానికి, ఇది అభివృద్ధి కావాలంటే మాత్రం ఈ పార్టీ నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి గెలిపించుకున్నట్లు అయితే ఈ పార్టీ డెవలప్ అవుతుందని. ఈ వచ్చే 3 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళని గెలిపించడం నుంచి ఉపయోగం లేదనేది జనాలలో వచ్చింది. నిజంగా న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా ఇది ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి మనం ఓటు వేసినట్టు అవుతే మరి మనకు డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు మద్దతు ఇవ్వాలని వాళ్ళే మొదలు చెప్తున్నారు. నేను కూడా అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుందేమో, ఏమేమి అడుగుతారో అనుకున్నా, కానీ వాళ్ళే చెప్తారు కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. ఏమి ఇచ్చింది మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ అంశాలను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసి ఏమన్నంటే సన్నబియ్యం అన్నటువంటి ఒక విషయాన్ని చెప్తారు, ఇక ఉచిత బస్సు అని చెప్పేసాను. ఏది చేయలేదో నేను చెప్తాను. ఎందుకంటే అన్నీ 100కు 100% చేసినామని ఏ కాంగ్రెస్ లీడర్ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ముఖ్యమంత్రి కూడా మొత్తం ఉన్నాయి చేసినామని చెప్తలేరు. కానీ మనం ఇచ్చినటువంటి ఏది మేనిఫెస్టోలో అప్పుడు జనరల్ ఎలక్షన్లో ఇచ్చినటువంటివి మీరు ఆ బస్సు ఫ్రీగా అని చెప్పి మహిళలకు ఇస్తూ ఉన్నారు, దాన్ని వాళ్ళు రాద్ధాంతం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ తిరుగుతలేరా? ప్రతి నెల 330 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్కి ఆర్టీసీ చెల్లిస్తలేదా? అదేవిధంగా 200 యూనిట్ కరెక్ట్ పూర్తి స్థాయిలో అందరికీ బీద వాళ్ళకి అందరికీ అది చెందుతలేదా? అది చెందుతున్నందుకే కదా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదేది రాలేదని చెప్పేసి వీళ్ళకందరికీ బాధేసి భయం వేసి గెలవమేమని చెప్పి మాట్లాడుతుండ్రు తప్ప వేరే లేదు. ఇప్పుడు సన్నబియ్యం గురించి మీరు అన్నారు కదా, సన్నబియ్యం గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు అందరికీ సన్నబియ్యం వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. తర్వాత ఇప్పుడు రైతుల కోసానికి అక్కడ ఇచ్చినారు, అది ఇక్కడ ఈ బస్తీలో చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి వ్యవసాయం ఉండకపోవచ్చు, వ్యవసాయం ఉండదు, ఎవరైనా ఊళ్ళల్లో ఉంటే ఉంటుందేమో. అక్కడ కూడా రైతు భరోసా ఇచ్చినారు, రుణమాఫీ కూడా చేసినారు. టెక్నికల్ ప్రాబ్లం తోటి అక్కడక్కడ ఏదైనా 1-2 ఇష్యూస్ 1-2%, 5% ఉంటే
ఉండొచ్చు, కానీ అవి కూడా చేసినారు. 21,000 crores రూపీస్ ఓన్లీ రుణమాఫీ కోసం చేసినారు. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఒక్కొక్క టర్మ్ చేయాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ చేసినాయే కదా, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం కదా. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే అప్పుడు చేసినటువంటి అప్పులు కావచ్చు, అవన్నీ కూడా దానికి ఆ వడ్డీలు అవి ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ ఒక గాడిన పెట్టుకుంటూ తీసుకెళ్లాల్సి వస్తూ ఉంది. కాబట్టి అభివృద్ధి మీరు అనుకున్నట్టుగా ఇంత 200 స్పీడ్లో కాకుండా 100 స్పీడ్లో అయితే పోతా ఉంది అభివృద్ధి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకముందుకు డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇక ఉప ఎన్నిక వస్తుందనగా 150 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు. సో ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీగానే చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఒక్క రూపాయి కూడా గత 15 నెలలుగా ఒక్క రూపాయి కూడా రిలీజ్ అయినటువంటి సర్కారు ఈ ఎన్నికల స్ట్రాటజీలో భాగంగానే ఈ పైసలతో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు మభ్యపెట్టేందుకే ఈ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం సంబంధించినటువంటి పథకాలని ఈ జూబ్లీహిల్స్లో తీసుకొస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా? ఎట్లా అనుకోవచ్చు దీన్ని? డెఫినెట్గా మీరు చెప్పింది 100% కరెక్ట్గానే అని మీరు అనుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి మాత్రం చెప్తాను, అప్పుడు ఉన్నది బీఆర్ఎస్ క్యాండిడేట్, మేము కూడా ఎమ్మెల్యేగా ఇప్పుడు కల్లకుర్తిలో ఉన్నాను. వెళ్తే ఏంటిదంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, నాకు ఇది డెవలప్మెంట్ యాక్టివిటీ, దీనికోసం ఫండ్స్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరకు డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రుల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఆయన వచ్చి చేసి ఉండాల్సింది. మీరు అన్నట్టుగా ఈ 150 కోట్ల రూపాయలు ఎలక్షన్ వస్తుంది కాబట్టి పెట్టినరు అని అంటే ఎస్, ఎలక్షన్ కూడా ఇంకా వస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ అవుతుంది. మరి ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే ఉంటే దీని గురించి డిస్కషనే కాదు, ఆయన పోయి అడిగితే ఇవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ గెలవడం కోసమే అని కాదు, ఇక్కడ బాధ్యతగా తీసుకొని 150 కోట్లు కాదు 200 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ శాంక్షన్ చేసి ఉన్నాయి. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అవుతుంది. గెలవడం అనేది ప్రజల చేతులు ఉంటుంది. వాళ్ళు ఒక డిసైడ్ చేసుకుంటారు, ప్రభుత్వానికి మనం ఓటేసి గెలిపించినట్లయితే ఇంకా వస్తాయని చెప్పి. ఇప్పుడు 200 కాదు 1000 కోట్లు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది నిజంగా ఇక్కడ నీడ్ ఉంటే. ఇప్పుడు ఇక్కడ బస్తీవాసులంతా అడిగిండ్రు ఈ వెంకటగిరిలో, మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి అని చెప్పారు. ఎందుకు అని అంటే పెళ్లిళ్ళు చేయడం, కొన్ని ఫంక్షన్స్ అవడం, బర్త్డేలు, మిగతా ఫంక్షన్స్ కోసం చేయాల్సినది ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు అది కూడా శాంక్షన్ చేసి ఉన్నారు. అందులో మీరు చెప్పినట్టుగా 200 కోట్లు, 150 కాదు 200 కోట్లలో అది కూడా ఉంది. ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, జరగాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంకు సంబంధించిన అంటే ఆ పార్టీ నుంచి వ్యక్తిని గెలిపించుకున్నట్లయితే, నవీన్ యాదవ్ని గెలిపించుకున్నట్లయితే ఇక్కడ అభివృద్ధి అవుతుంది అనేది జనాలలో ఒక టాక్ వచ్చేసింది. కాబట్టి గెలుపు చాలా ఈజీ అయిందని నేను అంటున్నాను. సో ఇక్కడ ఇలా బీజేపీ పార్టీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మ అయిపోయింది. ఒకవేళ కనుక జూబ్లీహిల్స్లో గెలిచినట్టయితే ఇది ఎంఐఎం సీట్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎంఐఎం అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీలోకి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా కాంగ్రెస్ని నిలవరించాలంటే ఒక పక్కన దీన్ని కాంగ్రెస్ పార్టీని ఓడించితేనే సరైనటువంటి గుణపాఠం చెప్పినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు పిలుపునిస్తా ఉన్నారు. నేను ఒక విషయం చెప్పిన, జూబ్లీహిల్స్లో మేము తిరుగుతున్నప్పుడు వాళ్ళు మేము మద్దతు కాంగ్రెస్కి ఇస్తామంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో ప్రజలు బుద్ధి చెప్పడం కాదు, వాళ్ళకే బుద్ధి చెప్పడానికి ఇది టైం ఆసన్నమైంది. అలాగనే మీరు ఎంఐఎం గురించి వస్తే జనరల్గా ఎట్లుంటుందంటే వాళ్ళు ఎక్కడ ఇష్టపడతారు అని అంటే కాంగ్రెస్ మరి సుదీర్ఘ చరిత్ర ఉన్నట్టు కాంగ్రెస్ 70 సంవత్సరాల నుంచి కూడా దీనికి మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళు ఎంఐఎం అని కాదు, మైనార్టీ వాళ్ళు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అది న్యాచురల్గా ఆ ఎడ్జ్ ఎట్లాగో ఉంటుంది. అలాగనే ఈ గెలవడానికి కూడా ఎడ్జ్ ఉంది. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నవీన్ యాదవ్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందులో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి గెలిపించుకోవాలని పట్టుదలతున్నారు. ఇప్పటికి 3 సార్లు దాన్నే చెప్తున్నాను. చివరిగా ఎన్ని ఓట్లతో గెలుస్తాడన్నటువంటి హోప్ మీరు ఇలా తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఏమనిపిస్తా ఉంది? దాదాపుగా 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీకున్నటువంటి అంచనా ఏంటి? అవతల క్యాండిడేట్స్ డిపాజిట్కు అవతల యువతల్లో ఉంటారు, డిపాజిట్కు కొద్దిగా దూరంగానే అవతల ఉంటారు. కాబట్టి ఇది ఫుల్ మెజారిటీ తోటి ఛాన్స్ ఉంటుంది. ఇది 2 రోజులైంది మేము వచ్చి తిరుగుతున్నది, ఇంకా పూర్తి స్థాయిలో అన్ని గల్లీలు కూడా ఇంకా వెళ్ళలేదు. మేము వెళ్తే మీరు అడిగినట్టుగా ఇంకా 2-3 రోజులు అయిన తర్వాత, 3-4 రోజులు అయిన తర్వాత చెప్పగలుగుతాం. ఊరికేనే మాట వచ్చింది. నేను ఇక్కడ 5 లక్షలతో గెలిచారంటే 4 లక్షలే ఉంటుంది. అది 4 లక్షల మంది కూడా ఇంకా ఓట్లు వేయకపోవచ్చు, రైట్? అందుకోసం ఇంకా 3-4 రోజులు అయితే నేను ఒక కరెక్ట్గా చెప్తాను. అడ్డగోలుగా మాట్లాడడానికి నేను ఇష్టపడను. తర్వాత నిజంగా గెలిచే పరిస్థితి లేకపోతే లేదని చెప్పేస్తాను. నెక్ టు నెక్ వస్తే ఇట్లా ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటిది లేదు. ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఉంది అంటే నేను మొదలు వచ్చినప్పుడు చాలా ఫైట్ ఉంటుందేమో అనుకున్నాను. నిన్న చూసినప్పుడు నేను చూస్తూ ఉన్నా, నిజంగా కూడా చాలా హ్యాపీగా ఉంది. జనాలే చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వంకి సంబంధించి
ఇప్పుడు ఓట్లు వేస్తేనే మా ఏరియా డెవలప్ అవుతుంది. 3 సార్లు ఎమ్మెల్యేని గెలిపించడం నుంచి మాకు కాలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంత హోప్ ఉన్నప్పుడు ఎందుకు మరి మీరు కల్వకుర్తి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముండదు? లేదు, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది పార్టీలో మంచి మెజార్టీతో రావాలనుకుంటారు. ఇప్పుడు 100 ఓట్లతోటి గెలుస్తున్నారంటే 1000 ఓట్లతోటి గెలిస్తే బాగుంటుందని అనుకుంటారు. సో మాకు తెలిసిన వాళ్ళు మేము ఇది హడావుడి హంగామా చేయడం కాదు, ఎలా ఉంది తెలుసుకుంటున్నాం. ఏమైనా ఉంటే కూడా మీకు ఏమైనా కష్ట సుఖాలు ఉంటే లేదు మాకు కూడా ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ డెవలప్ అయితే మా దగ్గర ఇంకా డెవలప్ ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి. మాకు అక్కడ వెళ్తూ కూడా ఉదయమో సాయంత్రమో ఇక్కడ వచ్చి తిరుగుతున్నాం, అందులో ఏం తప్పులేదు. వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు, 3 పార్టీలు మేనుకున్నట్టు అందరు కూడా తిరుగుతూనే ఉన్నారు. అందరు మరి అంటే వాళ్ళు గెలుస్తాం అనుకుంటే వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? అదే క్వశ్చన్ కాదు. ఇక్కడ మేము మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే మేము నిలబడ్డప్పుడు కూడా ఈ ఏరియా వాళ్ళు కూడా వేసిండ్రు. అట్లాగనే మాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఈ లోకల్గా ఉన్నారు. నేను నేను మా ఊరి పెళ్ళి అని మా దగ్గరతో ఉంటారు. సరే మేమే అక్కడ ఏదో బండి పెట్టుకొని అమ్ముతున్నారు. సార్ అన్నారు. మేమేం గుర్తుపెట్టకుండా అక్కడికి వచ్చేసి మేమైతే తిరుగుతున్నప్పుడు సార్ ఇక్కడ ఉన్నాం సార్, మేము వచ్చిన కూడా మేమంతా కాంగ్రెస్కి వేస్తాం సార్, మీకు కూడా అక్కడ మా వాళ్ళు అంతా వేసిండ్రు, మీరు ఇక్కడికి వచ్చి చాలా సంతోషం సార్ వేస్తున్నారు. సో ఇది డెఫినెట్గా ఏదో ప్లస్ అవుతుంది. మైనస్ అవ్వది 0.1% ఉండొచ్చు, ప్లస్ అయితే 99% ఉంటుంది. ఇది కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు బల్లగుద్ది చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది నెక్ టు నెక్ ఉండేటువంటి ఫైట్ కాదు ఇది, అది వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. ఇప్పటికే జూబ్లీకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడన్నటువంటి నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తా ఉన్నాడు. అవతల ఉన్నటువంటి పార్టీలకు ఎవరికి కూడా దరిదాపుగా డిపాజిట్ కు దగ్గర కూడా వచ్చేటువంటి అవకాశం లేదు అన్నటువంటి ఒక ధీమాని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు.